హీరోగా ఎన్నో విజయాలు అందుకున్నారు. చాలా చాలా సక్సెస్‌లు చూసారు. స్టార్టింగ్‌లో ఒక 'గాయం' లాంటి ఒక సీరియస్ ఫిల్మ్స్ అట్లాంటివి చేసి, తర్వాతేమో 'అల్లరి ప్రేమికుడు' ఈ టైప్‌లో అంటే మల్టిపుల్ హీరోయిన్స్‌తో రొమాన్స్ చేసేటి ఒక రొమాంటిక్ హీరోగా మారి, సడెన్‌గా మళ్ళీ టర్న్ ఇచ్చి ఒక విలన్ అయ్యారు. విలన్ అయిన తర్వాత మీరు పాన్ ఇండియా అయ్యారు, టు బి ఫ్రాంక్. సో, ఈ ప్రాసెస్‌లో మీకు ఎక్కడ ఏ ఫేజ్ మీకు బాగా సంతోషంగా, సుఖంగా అనిపించింది? ఇప్పుడున్నది సుఖంగా ఉందండి. ఇప్పుడున్నదే. బికాస్ 2 రీజన్స్. ఒకటి, కంప్లీట్‌గా రెస్పాన్సిబిలిటీ లేదు నాకు. నా నెత్తి మీద ఏం బర్డెన్ లేదు. సినిమా చేయటం, వెళ్ళిపోవటం. ఆ తర్వాత ఏమైంది, బ్యానర్లు కట్టారా లేదా, ఫ్యాన్స్ వచ్చారా లేదా, ఈ షో ఆ షో కుర్బన్ చేసేది కదా. ఆ రోజుల్లో రిలీజ్ అంటే నేను ప్రింట్ వెళ్ళే వరకు పొద్దున్న రాత్రంతా లేచి ఉండి ప్రింట్లు వెళ్ళవు, బయలు డబ్బులు ఎవరు, ఆ చెక్కులు నేను సంతకం పెట్టాలి, బుర్ర పని చేయదు, ఇవన్నీ జరిగి ఇప్పుడు అవి లేవు కంప్లీట్గా. నాకు సినిమాతో పని అయిపోయింది. కనెక్షన్ కొన్ని సినిమాలకే ఉంటుంది. వెరీ వెరీ ఫ్యూ ఫిల్మ్స్, వెరీ రేర్ ఫిల్మ్స్, వెరీ ఫ్యూ. ప్రాబబ్లీ నేను ఇప్పుడు లెజెండ్ నుంచి 80-90 ఫిల్మ్స్ చేసి ఉంటా. దాంట్లో నాకు ల్యాండ్ బెంచ్ మార్క్ ఉండేది 6 సినిమా. 6 కూడా చెప్తాను నేను. నాకు గుర్తుంటే 6నండి. వీటిల్లో 6% కూడా లేదు. లెజెండ్, శ్రీమంతుడు, నానక ప్రేమతో, రంగస్థలం, అరవింద సమేత, పెద్ది ప్రాబబ్లీ అన్నిటిని మించవచ్చు. అంటే క్యారెక్టర్లో అటువంటిది ఉంది, ఆ క్యారెక్టర్లో అటువంటి ఫీల్ ఉంది.